మీరు కేసీఆర్ సొంత కాన్స్టిట్యున్సీ అంటున్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పాలనలో మీ మున్సిపాలిటీకి సంబంధించి ఎట్లా ఉన్నాయి అభివృద్ధి పనులు? గతంలో గజ్వేల్ అంటే ఎవరికి తెలియకపోయేది. ఈరోజు గజ్వేల్ అంటే భారతదేశంలో కాక ప్రపంచ దేశాల్లో కూడా గజ్వేల్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు కాబట్టి ఆయన హయాంలో కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ ఈరోజు బంగారు తెలంగాణగా మార్చడం జరిగింది. గజ్వేల్కి వచ్చేస్తే మేము 50 సంవత్సరాలు అభివృద్ధిలో ముందున్నాం. ఎందుకంటే సన్మానం ఎందుకు చేస్తారు? ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బీజేపీ పార్టీకి ఏమైనా పోతారని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ? అట్లేమీ లేదు. ఎందుకంటే మేము 5 ఏళ్ల కింద ఎన్నుకోబడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్లము, వైస్ చైర్మన్లము గౌరవంగా మా పదవి అయిపోయింది కాబట్టి కాలపరిమితి మమ్మల్ని గౌరవంగా పిలిచి మాకు సన్మానం చేయడం జరిగింది. అందరం కలిసేటువంటి అవకాశం దొరికింది. చాలా వరకు కార్పొరేషన్ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ అవిశ్వాసం పెట్టి వెళ్ళిపోయారు కదా కాంగ్రెస్ పార్టీకి. మొన్న రీసెంట్గా కరీంనగర్ సంబంధించి మేయర్ కూడా సునీల్ రావు బీజేపీ తీర్థం పంచుకున్నారు. దానికి సంబంధించి ఏమన్నా చెప్పారా? మీటింగ్లో ఏమన్నా చర్చించారా? అటువంటిది ఏమీ లేదు. బీఆర్ఎస్ చేసినటువంటి ప్రగతి గత 10 సంవత్సరాల నుంచి పట్టణ ప్రగతి కానీ పల్లె ప్రగతి కానీ ఈరోజు భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో జరిగింది కాబట్టి అవే చెప్పి మనం కూడా ప్రజల్లో ఉండాలి. ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నాయకునికి విలువ ఉంటుంది అనేదే ఈనాటి సమావేశంలో చెప్పినటువంటి మా మాజీ డైనమిక్ యంగ్ లీడర్ కేటీఆర్ గారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నప్పుడు భారతదేశంలోనే హైదరాబాద్ అంటే ఒక రోల్ మోడల్గా విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత వాళ్ళకే దక్కింది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తారు, మీరు ఎన్ని గెలుస్తారు? గతంలో దాదాపు 100% గెలిచిన పరిస్థితి మీది. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ప్రజలు తప్పకుండా అప్పుడు మార్పు కోరుకున్నారు. వాళ్ళు మార్పు కోరుకున్న ఆశయాలు అయితే ఉన్నాయో తూట్లు పొడిచారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలో పడ్డారు. మేము అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకున్నాం, ఈరోజు మేము అనుభవిస్తున్నాం అనేది ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఓటర్లు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఏ నాయకుడైనా పని చేయనప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి బుద్ధి చెప్తారు. ఇప్పుడిప్పుడే ఆత్మీయ సన్మానం చేసుకున్న తర్వాత ఒక్కొక్కరుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ బయటకు వస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మేడం, ఏంటి సన్మానం ఎందుకు చేశారు? ఏంటి సన్మానం అంటే ఆత్మీయంగా పలకరింపుతో సన్మానం చేశారు. ఇన్ని రోజులు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఎన్నెన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అవన్నీ పాల్గొనడం మా జన్మధన్యంగా భావిస్తున్నాం. అవన్నీ కార్యక్రమాలు సారు పదవిలో ఉండగా మేము చేసినందుకు చిరు సన్మానం ఆత్మీయంగా పిలిచి చేయడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అభివృద్ధి పేరుతోనే మొత్తం అడ్డగోలుగా దోచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి మున్సిపాలిటీకి సంబంధించి మీ ప్రత్యేకంగా మీ మున్సిపాలిటీకి సంబంధించి నిధులు కానీ అట్లా కానీ ఎట్లా ఉంది? అప్పుడు చూస్తుంటే పాలన చూస్తే వజ్రంలో ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఇక చాలా అంటే ఇక చాలా బాధాకరంగా అగ్లీగా ఉంది. నిజంగా కూడా అప్పుడే డెవలప్మెంట్కు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడాగా ఉంది. నిధులు కూడా 100% అప్పుడు ఒక చిన్న ఉదాహరణ హుజరాబాద్కే చూసుకుంటే సుమారు 100 కోట్ల పైగా డెవలప్మెంట్ కేసీఆర్ గారి నాయకత్వాన, హరీష్ అన్న, కమలాకర్ అన్న గారి నాయకత్వాన చాలా 100 కోట్లకు పైగా డెవలప్మెంట్ జరిగింది. అదే చిన్న ఉదాహరణ పోల్చుకుంటే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఒకవేళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా? స్థానిక సంస్థలకు సంబంధించి మరో పక్కన ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికారంలో కాదని మీకు ఓటు వేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దైవ సామానులు కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ చూసే ఇప్పటిదిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కానీ 100% గెలవడం ఖాయం. దానిలో నిస్సందేహం లేదు. కళ్ళు మూసుకొని కూడా కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటేస్తారు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ప్రత్యేకంగా నిధులకు సంబంధించి ఎట్లా ఉంది? మీరు కూడా మున్సిపల్లో చూస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది? చాలా దారుణమైన పరిస్థితి అండి. కొన్ని మున్సిపాలిటీలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి గతంలో పట్టణ ప్రగతి నిధులైనా కానీ TFIDs నిధులైనా కానీ ఎన్నో నిధులు ఇచ్చి మరి పట్టణాలను చాలా సుందరీకరణ చేశారు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు పోల్చుకుంటే ₹1 నిధులు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన దాఖలు లేవు. వచ్చినా వాటిని ఎవరు కొన్ని మా పట్టణంలోనే కొన్నిటికి టెండర్లు వేసే నాదులు కూడా లేరు. ఎందుకంటే బిల్లులు వస్తాయో రావో అనే భయానకంగా కూడా ఏదైనా చిన్న ఫండ్స్ పెడితే కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే 100% కేసీఆర్ గారి నాయకత్వంలో కింది నుంచి పై స్థాయి వరకు అన్నీ మళ్ళీ ప్రభంజనంతో బీఆర్ఎస్ 100% గెలుస్తుంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి మున్సిపాలిటీలో జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి, మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్తున్నారు. ఎందుకు సంవత్సరంలో ఇంత చేంజ్ ఎందుకైంది అనుకుంటున్నారు? ఒక ప్రణాళిక లేదు, ఒక రివ్యూ లేదు. అసలు ఇప్పటివరకు రివ్యూ పెట్టిన వాళ్ళు ఎవరండి? మున్సిపల్ శాఖ మీద రివ్యూ పెట్టి దాని మీద ఏ నిధులు వస్తున్నాయి, ఏవి వస్తున్నాయి అని చెప్పి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, ఓ రివ్యూ లేదు. చాలా అధ్వానంగా ఉన్నదండి పరిస్థితి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాలన నిధులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మంచిగా చూసుకున్నాం. ఈ సంవత్సరం చివరి సంవత్సరం మాత్రం ₹1 రాలే.
ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే కేటీఆర్ గారు అయితే జగదీష్ రెడ్డి గారు అయితే మాకు తెచ్చిన నిధులు ఏదైతున్నాయో అవే ఉన్న పైసల్ని కూడా వెనక్కి తీసుకుపోయారు తప్పితే మరి ఈ సంవత్సర కాలంలో మేము ఒక్క రూపాయి పని చేసుకోలేకపోయినాం. ఎందుకు అడుగుతున్నా మన సంవత్సరం నుంచి నిధులు ఇవ్వకపోతే మీరు ఎట్లా గ్రౌండ్ లెవెల్ ఎట్లా పనులు చేశారు, గ్రౌండ్లో పనులు ఎట్లా జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే నీళ్లు మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా పరిస్థితి ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో? 4 సంవత్సరాలు మంచిగా చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతసేపు 4 సంవత్సరాలు ప్రతి సమస్య తీర్చినాం. మౌలిక సదుపాయాలు అయితేంది, రోడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, మరి వేరే కమ్యూనిటీలు అయితేంది, అన్ని అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ₹1 నిధులు తేకపోగా కేసీఆర్ గారు గతంలో ఎలక్షన్లకు ముందు ఏదైతే ఎస్పీఎఫ్ ఫండ్ పెట్టిండో, ఎస్డిఎఫ్ ఫండ్ పెట్టిండో 50 కోట్ల రూపాయలు దాదాపు వెనక్కి తీసుకెళ్ళారు సూర్యాపేట మున్సిపాలిటీ నుండి. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పాతవి కూడా తీసుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా పబ్లిక్ ఏమంటున్నారు మరి, ఎట్లా అడుగుతలేరా? పబ్లిక్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు కానీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఉన్న నిధులు తీసుకుపోయారు, రూపాయి ఇవ్వట్లేరు గవర్నమెంట్. సరే వీళ్ళు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎవరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏం చేయలేకపోతారు, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏం చేయలేకపోతారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అటు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 100% మీరు మున్సిపాలిటీలన్నీ కైవసం చేసుకున్నారు. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీకు వస్తే మీరు ఎట్లా అనుకుంటున్నారు? అసలు మున్సిపాలిటీ ఎన్నికలకు పెడతానికే పెట్టాడు అని అయితే మేము అనుకుంటున్నాం. భయపడుతున్నాడు. ఒక్క సీటు రాదు, ఊళ్ళలోకి పోయే పరిస్థితి లేదు, ఊళ్ళలో రేషన్ కార్డులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన కానించి సంవత్సర కాలం నుంచి 13-14 నెలల కాలం నుంచి అన్నీ కూడా దరఖాస్తులు తప్పితే ఇక వేరే పని లేదు. ఇప్పటికీ 4 సార్లు దరఖాస్తులు పెట్టిర్రు. దరఖాస్తులు 4 సార్లు పెట్టినా కూడా ఎవరికి ఏ ఒక్క లబ్ధి చేకూరలే ప్రభుత్వం వచ్చిన కానించి. మరి ప్రజలకు రేపు మేము మా కోట్లు వేయండి అని వాళ్ళ ముందరకు ఎట్లా పోగలుగుతారు? అంటే ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధమవుతుంది కదా, సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి లేకపోతే వాటికి సిద్ధమవుతుంది. అట్లనే మున్సిపల్ కూడా ఒకవేళ పోతుందనే నమ్మకం లేదా మీకు? సర్పంచ్ ఎలక్షన్లు సంవత్సర కాలం పైన అయిపోయినాయి. వాళ్ళ పరిమితి అయిపోయి నెక్స్ట్ డే నుంచి రేపు అని చెప్తూనే ఉన్నారు. ఇంతవరకు ఏది కాదు కూడా. స్పెషల్ ఆఫీసర్తో నడిపిస్తారు. ఆ స్పెషల్ ఆఫీసర్తోనే నడుస్తాడు. పల్లెటూర్లలో కూడా మొత్తము చెత్తలు తీయక, దోమలు తీసేలేక, దోమలు, అనేక రోగాలు, ఇవన్నీ బాగా పారిశుద్ధ లోపం బాగా కుట్టొచ్చినట్టు కనపడుతుంది. సంవత్సరం నుంచి ఎక్కడేసినా గొంగడు అక్కడే ఉన్నది. గతంలో కేసీఆర్ గారు ఎన్నలేని సేవ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఏదైతే తప్పుడు ముచ్చట్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు 2500 ఇస్తాం, ఆడపిల్లకు 2500 ఇస్తామని, తులం బంగారం పెడతామని, రైతు భరోసా అదొకటి అన్ని కల్లిబొల్లి కబుర్లు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తప్ప ఈ 14 నెలల్లో కనీసం సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఇప్పటివరకు పెట్టలే. ఈ ఎలక్షన్లు కూడా అయితే అని మాకైతే ఎవరికి కూడా అనుమానమే ఉన్నది. ఎందుకు భయం ఉన్నదంటే ప్రభుత్వం మీద మంచి దృష్టి లేదు కదా. ఆయన ఏం చేస్తానని ఏమన్నా హైడ్రా అని ఒక డ్రామా తప్ప ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా చురుకైన కార్యక్రమం ఎక్కడ కూడా చేసిన దాఖలు లేవు. ఎప్పటికీ ప్రజాపాలన అనుకుంటా హామీలు ఇచ్చుకుంటా ఏదో కార్యక్రమం పెట్టి అది దాటేసే కార్యక్రమంలో ఉన్నాడు తప్ప ప్రభుత్వం మంచి నడిపిద్దామని ఆలోచనలే, లేకపోతే కేటీఆర్ని తిట్టుడా, హరీష్ రావుని తిట్టుడా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన మీద వాళ్ళు లేరు. అడుగుతారు. పబ్లిక్ అడిగితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి మీరు వేస్తున్నారు కదమ్మా, మీరు వేసారు కదా, మీరు చూడండి. మీరు ఏదైతే కేసీఆర్ అన్నాడో, కేసీఆర్ ఏదంటే అది ఇచ్చిండు. మన మాజీ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి అనేదే ఇప్పటికీ నడుస్తుంది, కానీ తులం బంగారం అనేది అది ఇంకా ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి గారు అన్నీ తప్పుడు మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని లోపరుచుకొని ఎలక్షన్లో గెలిచి నువ్వేదో చేస్తా అన్నావు. అది ఏమీ ఇంతవరకు కూడా ఈ 14 నెలల్లో కూడా నువ్వు ఏమీ చేయలేవు. అది మా తెలంగాణ, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఇంతవరకు ఎలాంటి అది తీవ్రమైన పరిణామమే. ఎలక్షన్లు పెడితే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసిన ఈ 14 నెలలల్లో ఏం చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, ఏమి హామీలు ఒప్పుకున్నారు, ఆ హామీలన్నీ ఏమన్నా ఒక్కటి కూడా నెరవేరలేవు. ఎందుకని ప్రజలు వేస్తారు? దేనికోసం వేయాలి ప్రజలు? మేమంతా దోచుకున్నామా? ఇప్పుడు అభివృద్ధి ఎలా డెవలప్ అయింది ప్రజలు చెప్తారు. రోడ్లు, మిషన్ భగీరథ, వాటరు, సీసీ రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ ఊళ్ళలోకి వస్తే తెలుస్తుంది. ప్రజలే చెప్తారు వాళ్ళకు తగిన బుద్ధి. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఒక్కరు కాదు అసలు ఎవ్వరు కూడా ఏనేయరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి గడపకు తిరిగినా కూడా కాళ్ళ పట్టుకున్నా కూడా వేసే ప్రసక్తే లేదు. అది నేను గ్యారంటీ ఇస్తున్నాం మేము, మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. అలాగే కొత్తగా మన తెలంగాణ రాష్ట్రాన్ని రథ సాధకుడు, అలాగే ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు, గొప్ప మహనీయులు మన కేసీఆర్ సార్ గారి
సహకారంతో, మా మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో పెబ్బేరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసుకోవడమే కాకుండా మేము అత్యంత సుందరీకరంగా డెవలప్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. గత 10 ఏళ్లలో అభివృద్ధి ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో అభివృద్ధి అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ గారు. ఇప్పుడు సంవత్సరంలోనే ప్రజలు మొత్తము ఎదురుగానే వాళ్ళు ఏదైనా మనం వాళ్ళలోకి వెళ్తేనే వెంటనే అనేస్తున్నారు. మేము మొన్న ప్రజాపాలన అని చెప్పిండ్రు కదా, దానికి వెళ్తే మేము ఏదో స్మార్ట్ స్పీచ్ తీసుకొని మాట్లాడే లోపే ఇంకా ఇప్పుడు వచ్చిన సంవత్సరం కూడా కాలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైనా పథకాలు చేసేటట్టుంటే ముందుకు రండి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి హామీలు అన్ని అమలవుతున్నాయి, ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, బీఆర్ఎస్ కంటే చాలా గొప్ప పాలన అందిస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరేమో అసలు గ్రౌండ్ లెవెల్ ఏం వస్తలేమని మీరు చెప్తున్నారు. ప్రజలే చెప్తున్నారు కదా, ప్రజల దగ్గరికి వస్తే ప్రజలే చెప్తారు. ఇక్కడ మన టీవీలలో తప్ప షోలు తప్ప ఇక్కడ మన ప్రజలకు రావట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలకు వస్తే తెలుస్తుంది ఏదన్నది. ఖచ్చితంగా అడుగుతారు, తరిమి కొడతారు, ఖచ్చితంగా తరిమి కొడతారు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలను 420 చెప్పింది, 420 సంక్షేమ పథకాలు, ఒక్క సంక్షేమ పథకాలు విడిచింది లేదు, వచ్చింది లేదు, ప్రజలకు పోయింది లేదు. ఇప్పటి వరకు అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి గవర్నమెంట్ వచ్చింది. ముఖ్యమంత్రి జిల్లా ఎట్లా ఇంకెక్కువ అభివృద్ధి జరగాలి కదా మరి. అసలు చెప్తున్నాం కదా, ఇప్పుడు నిన్న కూడా మేము ఊర్లలోకి వెళ్ళడం జరిగింది. జనాలు కొడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా గిట్ట వస్తే గిట్ట జనాలు ఖచ్చితంగా తరిమి కొడతారు. ఎందుకంటే ఒక్క సంక్షేమ పథకం ఇప్పుడు అన్నారు రైతుకు బోనస్ ఇస్తాము 500 రూపాయలు అన్నారు. 500 రూపాయల బోనస్ అనేది ఇప్పటి వరకు పడలేదు. తులం బంగారం అన్నారు, ఇప్పటివరకు లేదు. 4000 పింఛన్ అన్నారు, ఇప్పటివరకు లేదు. ఏ ఒక్క సంక్షేమ పథకం వచ్చింది లేదు, చేసింది లేదు. వీళ్ళు మాటల వరకు మాత్రమే గవర్నమెంట్ నడుస్తుంది, కానీ మాటలు తప్ప వేరే చేతుల్లో అసలు లేనే లేదు. జనాలు ఇంకొక నెల 2 నెలలు చూసి ఖచ్చితంగా ఉరికిస్తుంటారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి, నిజంగా రేవంత్ రెడ్డి నీకు సిగ్గు లేదు, నేను ఇంట్లోనే కూర్చో అని చెప్పి ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్కి సంబంధించిన స్థానిక సంస్థలలో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 190% ఈ రాష్ట్రంలో కైవసం చేసుకునే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నిధులు ఎక్కువ తెచ్చుకుంటారు కదా. మీ పార్టీకి అంటే మీ బీఆర్ఎస్ మీరు ఇప్పుడు అధికారం లేరు, మీకు ఓటేస్తే వేస్టే కదా. అధికారం నుంచి లేనప్పుడు మీరు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి? మేము పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులము. పెబ్బేరు మున్సిపాలిటీలో గతంలో మా మాజీ మంత్రి వర్యులు దాదాపు 35 కోట్లు ఇచ్చిండు. ఇప్పటి వరకు ఎవరు కూడా అన్ని డబ్బులు తీసుకొచ్చింది లేదు, చేసింది లేదు. ఈ 35 కోట్ల నిధులే తప్ప ఈ రోజు వరకు స్టిల్ వాళ్ళు పోయిన సంవత్సరం 2024 డిసెంబర్లో ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఈ పెబ్బేరు మున్సిపాలిటీ ఈ రోజు 30 తారీఖు 1వ నెల 2025 రోజు ఈ రోజు వరకు 100 రూపాయల పని తీసుకొచ్చింది లేదు, 100 రూపాయల పని చేసింది లేదు. వాళ్ళు ఇంకేం అభివృద్ధి చేస్తారు? రేపు 14 నెలల కాలానికి 100 రూపాయలు తీసుకురానప్పుడు ఈ 4 ఏళ్లకు మా అంటే 2 కోట్ల రూపాయలు తీసుకొస్తారో లేదో తెలియదు. ఈ ఎమ్మెల్యేలను నమ్ముకుంటే, ఈ ముఖ్యమంత్రిని నమ్ముకుంటే అసలు గుండుచున్న కొట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితికి వస్తారు. జనాలు తరిమి కొడతారు, తంతారు మమ్మల్ని. ఈ ఎమ్మెల్యే పేరు కానీ, ఈ ముఖ్యమంత్రి పేరు కానీ చెప్తే మాత్రం తన్ని తరిమేస్తారు మమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్తే మిమ్మల్ని కూడా దాని పరిస్థితి ఉన్నదా? అంటే ఇప్పుడు వాళ్ళని నమ్ముకొని గిట్ట కానీ పనులు చేసినాం అనుకో, ఈ ఎమ్మెల్యే తెస్తాడు నిధులు, ఈ మా ముఖ్యమంత్రి ఇస్తాడు నిధులు అని అనుకుంటే మాత్రం చేయలేము. లోకల్లో ఉన్న స్థానిక సంస్థల్లో ఆడ ఉన్న మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేసి, అభివృద్ధి చేసి ఆ భాగంలోనే ముందరికి వెళ్ళాలనేమో. కానీ ఈ పాలనను నమ్ముకొని ఇట్లా పనిచేస్తే మాత్రం జనాలు మమ్మల్ని కూడా దగ్గరికి రానియారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో దాదాపు అందరూ బీఆర్ఎస్ నుంచే మళ్ళీ నిలబడతారా, లేకపోతే ఇప్పుడు ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అటువైపు ఏమైనా చూపుతారు, అటువైపు వెళ్తారని చెప్పేసి ఏదో సత్కారాలు ఏమైనా మీకు ఏమైనా వేసారు అనుకుంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో 14 నెలలు అవుతుంది, ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది లేదు. ఎందుకంటే ఆడ ఉన్న పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు 10 మందిలో పోయిండొచ్చు, కానీ వాళ్ళు కూడా రిటర్న్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గవర్నమెంట్ పరిస్థితి చూసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా స్థానిక సంస్థల లీడర్లు ఎవరు పోయే పరిస్థితులు లేరు, పోరు. రేపు వాళ్ళే వీలైతే స్థానిక సంస్థల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తారు, బీఆర్ఎస్ కండువా వేసుకుంటారు, మళ్ళీ బీఆర్ఎస్ కండువా మీద గెలుస్తారు. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారో, సర్పంచ్ పదవీ కాలం ముగిసి కూడా దాదాపు ఏడాది దాటి వస్తుంది. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ ఇప్పటికిప్పుడే పెడితే రేవంత్ రెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో నష్టం చేకూరుతుందన్న రిపోర్ట్స్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఈ ఎట్లయితే సర్పంచ్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాడని చెప్పేసి దాదాపు ఇక్కడ వచ్చిన నేతలంతా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఒకవేళ ధైర్యం చేసి ఎలక్షన్లకు పోయినా మాత్రం ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు
అన్ని మున్సిపల్ స్థానాలన్నీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి మాజీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.